ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. విద్యావేత్త అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత గ్రీన్ కాలర్ ఫౌండేషన్ చైర్మన్ ఈ రోజు ఆయన మనతో ఉన్నారు. ఆయనే ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు HR9 ప్రజాబలం ప్రతి అక్షరం వీరి యొక్క సందేశం భారతదేశానికి వినిపిస్తున్నారు. మరి సంక్రాంతి సందర్భంగా మా సంస్థ యొక్క ప్రజలందరికీ దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ విధంగా మేము ఈరోజు మా గ్రీన్ భారత్ సంస్థ మీడియా మిత్రులందరికీ అంటే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓకే, ధన్యవాదాలు. ఇప్పటిదాకా సార్ మీరు చాలా రంగాలలో ముందుకు వచ్చారని మేము విన్నాం. ఒక పర్యావరణవేత్తగా, ఒక ఉపాధ్యాయుడిగా విన్నాం. మీరు ఉపాధ్యాయుడిగా పిల్లలకి ఎలాంటి విద్యను బోధిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని మీరు ఎలా సజెషన్ ఇస్తుంటారు సార్? మేము మొట్టమొదటి పిల్లవాడికి చదువు కాదు, ఎథిక్స్, ఓరల్ వాల్యూస్ అంటే నైతికత. అంటే ముందుకు పోవడానికి జీవిత పాఠాలు చాలా ముఖ్యం. జీవితంలో ఎలా బతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి అనే అంశాలు ఒక పిల్లవాడు ఒక వేదికని ఎక్కి మాట్లాడే విధంగా ఒక లీడ్స్ క్వాలిటీస్ కూడా వాళ్ళకి అందించాలి. ఎందుకంటే ఈ సమాజం ఎలా ఉందంటే వాటికి ఒక సమాజంలో బ్రతకడానికి కావాల్సినటువంటి నీడ్స్ అనేది చాలా అవసరం. కాబట్టి ముఖ్యంగా పేద విద్యార్థి చదువుకోలేనటువంటి విద్యార్థులు మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఇళ్ళకు వెళ్ళి వారికి కావాల్సినటువంటి నీడ్స్ అంటే పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, పెన్నులు కానీ తీసిచ్చి వాళ్ళకి డ్రాప్ అయినటువంటి వ్యక్తులు కూడా మేము పిలిపించి చేసినటువంటి సందర్భాలు లోకల్లో ఉన్నాయన్నమాట. అనేక స్కూళ్ళలో చేసినాం. కాబట్టి విద్యను ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వస్తాయన్నమాట. అమ్మ పరీక్షలు ఏం చేయాలోనే ఒక వాళ్ళ పిల్లల్లో ఒక భయానిక అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళని భయాన్ని తొలగించడానికి మేమేం చేసామనంటే, నేను రాత్రి కూడా విజిట్ చేసేవాడిని. ఎందుకు చేసామనంటే తల్లిదండ్రులతో కాంటాక్ట్ అయ్యి మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడా లేదా, ఫస్ట్ టీవీ కట్ చేపిస్తాము. ఎందుకంటే టీవీ ఉండి ఏం చేస్తుందంటే పిల్లవాడికి అదే గమనం ఉంటుంది. కాబట్టి మేము ఫస్ట్ మొట్టమొదటి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత టీవీ కట్ చేయాలి. మీరు ఈ 2 నెలలు, ఈ 60 రోజుల కాలము పిల్లవాడికి ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి మేము చెప్తాము. ఇది మేము ఒక వంశం. ఇంకోటి ఏం చెప్తామంటే పిల్లవాడు మీరు సంపాదించినటువంటి భూములు, ఆస్తులు కాదు మీరు సంపాదించాల్సింది. చదువుతో పాటు ఆస్తి, చదువుతో పాటు ఆస్తి అంటే ఒక ఉద్యోగమే కాదు. కాబట్టి అనేక రకాలుగా వారికి మేము జీవిత పాఠాలు ముందుకు నడవడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పి నేను సందేశం ఇస్తూ ఉంటాం. ఇంకొకటి ఏం చేస్తామంటే సాయంత్రం వేళలో ప్రకృతికి సంబంధించినటువంటి పాఠాలు కూడా నేర్పిస్తాము. ఎందుకంటే ఒక నిమిషం ఆక్సిజన్ ఆగిపోతే ప్రపంచమే అల్లకొల్లం అవుతుంది అని నేర్పిస్తాం. ఉదాహరణ చెప్తూ ఈకో క్లబ్ అనేది ప్రతి స్కూల్కి ఏర్పాటు చేస్తాం. ఇది మా యొక్క సిద్ధాంతం. కాబట్టి ఇది మేము విద్యారంగాన్ని ఒకవైపు నడిపిస్తూ, పర్యావరణ రంగాన్ని మరొకవైపు నడిపిస్తూ, రెండు సమతూకంగా నడిపిస్తాం. అంటే ఇప్పటిదాకా చెట్లను ఏ యొక్క అధికారులు పట్టించుకుంటుకోకుండా చెట్లను నరికివేస్తున్నారు. ఏ యొక్క రీజన్ లేకుండా చెట్లను నరుకుతున్నారు సార్. దానిపై మీరు స్పందించరా? ఇది వాస్తవం. కాబట్టి మాకు భగవంతుడు శక్తి ఇస్తే భగవంతుడు కొంత శక్తి మేరకు ఇచ్చాడు నాకు. కానీ ఆ శక్తి మేరకు నేను పోరాడుతున్నాను. భగవంతుడు ఈ సంకల్పం మీరు చెప్పే సంకల్పం ఇంకా బలం ఇస్తే ఇప్పటికీ కొంత మేర నేను చేశాను, సాధించాను. కానీ ఆ బలాన్ని ఇవ్వాలని ఆ గాడిని నేను కోరుకుంటున్నాను, దేవుని కోరుకుంటున్నాను. అంటే నాకు ఈ ప్రజల సపోర్టు, మేధావుల సపోర్టు తీసుకుంటాను. ఎందుకంటే మ్యాన్ పవర్ క్రమేణ పెరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో యుద్ధం చేస్తాను. కానీ నిరానందించడం చేసి ప్రజల్లోకి వెళ్ళి పోరాటాలు చేసి మేము ఉద్యోగస్తులతోనూ ఒకవైపు కలుస్తూ మరొక వైపు గ్రీన్ సైన్యాన్ని ఏర్పాటు చేసి
అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్ స్టూడెంట్స్ను ఏర్పాటు చేసి నేను పోరాటం చేయడానికి మొదలు పెట్టడానికి ఆల్రెడీ సిద్ధమయ్యాను. ఇక రాబోయే రోజుల్లో తప్పకుండా ఇది చాలా ఉధృతంగా ఉంటుంది. మరి దీనికంతా సపోర్ట్ చేయాలని చెప్పి నేను మీడియా మిత్రులకి పదే చెప్తూ ఉంటాను. మీడియా మిత్రులే ఈ సంస్థ ఈ స్థాయికి రావడానికి జర్నలిస్టులే దీనికి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మరింత బలోపేతం చేయాలని చెప్పి అందరినీ నేను ప్రభుత్వాలను కోరుతున్నాను. మరి సమాజ స్థాపనే గ్రీన్ భారత్ లక్ష్యమే నా లక్ష్యం. గ్రీన్ భారత్ లక్ష్యం ఏ విధంగా నెరవేరేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. కాబట్టి గ్రీన్ భారత్ అంటే అర్థమేమి, పల్లెలు పచ్చదనం కావాలి, అడవులు పచ్చదనం ఉండాలి, రైతు ముందుకు నడవాలి, రైతు ముందుకు నడిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, రైతు బాగుంటేనే దేశం బాగుపడుతుంది. లేదంటే రైతే రాజ్యం, రైతులు బాగుంటేనే రాజ్యాలు బాగుంటాయి, లేకపోతే మనం రాజ్యాలు కూలిపోతాయి. కాబట్టి అన్నదాతను ఒకవైపు నడిపిస్తాము. ఎందుకంటే ప్రకృతి సిద్ధాంతము, ప్రకృతి వ్యవసాయం వల్ల ఈ సుభాష్ పాలేకర్ యొక్క వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను చాలా దానిపైన రీసెర్చ్ చేస్తున్నాను అన్నమాట. కాబట్టి రైతును కాపాడాలి అని చెప్పి నేను మరొక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాను. రైతులను కాపాడాలి, రైతన్నే రాజన్న అంటున్నారు. ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు, వాటిపై మీరు స్పందించదా సార్? తప్పకుండా స్పందిస్తాము. ఎందుకంటే మా సంస్థ, నేను ఉపాధ్యాయుడిగా 32 ఏళ్ళు పోరాటం చేశాను. ఇప్పుడు సంస్థ 3 సంవత్సరాలు అయింది. ఈ గ్రీన్ భారత్ ఫౌండేషన్ ఏర్పడి 3 సంవత్సరాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. జరగబోయే చితికిపోయిన రైతులను ముందుకు తీసుకెళ్లాలని, ఏ విధంగా తీసుకెళ్ళాలంటే ఈ రసాయనిక ఎరువులు వాడకుండా ఈ కార్పొరేట్ వ్యవసాయాన్ని దూరం చేయాలని చెప్పి నేను రైతులు పదే చెప్తున్నాను. అయినప్పటికీ ఇంకా టైం పడుతుంది అన్నమాట. ఇంకా కొంతమంది ఉన్నారు మన జిల్లాలో. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం పైన నాగరాజు, దేవేంద్ర రెడ్డి, కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళని కలిపి ఒక వేదిక పైన తీసుకొచ్చి రైతుల్లో మార్పు తీసుకురావాలని చెప్పి నేను ఎంతో శ్రమ పడుతున్నాను. ఎందుకంటే మనం తినే ఆహారం విష పదార్థం, అందుకే అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఈరోజు క్యాన్సర్, హార్ట్ అటాక్, ఎన్నో రకాలుగా మానవుడు ఆరోగ్యాన్ని సరైన ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నాడు. దీనికి అంతటి కారణము ఈ ఫుడ్, అంటే పాయిజన్ ఫుడ్. ఎందుకంటే ఈ రసాయనిక ఎరువులు వేసి నాశనం చేసేసాడు రైతులు. ఎందుకంటే వారికి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ రైతు వ్యవసాయాన్ని పొందలేకపోతున్నాడు. రైతు నష్టపోతున్నాడు. సరైనటువంటి వారికి గిట్టుబాటు ధర లేదు. ఈ గిట్టుబాటు ధరకు రైతులందరూ కలిసి రావాలని చెప్పి నేను బహిరంగంగానే చెప్తూ ఉంటాను. ఇంకా ఉధృతంగా చేయాలని చెప్పి మా సంస్థ రైతులు ముందుకు తీసుకెళ్ళడానికి నేను నా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి మీకు మీడియా వాళ్ళకి పదే చెప్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఆర్థిక సహాయం రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చాలా చోట్ల మనం చూస్తున్నాం, వింటున్నాం. అలాంటి రైతన్నలకు మీరు ఆర్థిక సహాయం, ఆత్మహత్య అయిన రైతన్నకు ఆర్థిక సహాయం దయపాలించనున్నదా? తప్పకుండా మా సంస్థ బలోపేతమైతే మా సంస్థ చాలా మంది ఎవరైనా కావచ్చు, ప్రముఖులు ఎవరైనా మాకు ఈ సంస్థ ఎప్పుడైతే ఇది ఎదిగిందో ఆ రైతులు కాపాడే ఆత్మహత్యలు అంటే వాళ్ళకి ఆత్మహత్యలు లేకుండా సరైనటువంటి సహకారం అందించడానికి మా సంస్థ ఎల్లవేళలా కృషి చేస్తుంది. నేను రైతు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి సామాన్య వ్యక్తిని కాబట్టి రైతు గురించి నాకు బాగా తెలుసు. నేను కూడా పొలాన్ని పెట్టి నేను ఉపాధ్యాయుడు ఉంటూ ఒకవైపు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిని కాబట్టి రైతు యొక్క బాధ, వాళ్ళ యొక్క ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని నివారించడానికి మా సంస్థ ఎలానే కృషి చేస్తుందని చెప్పి భవిష్యత్తులో నేను కంఠాపథంగా చెప్తున్నాను. కాబట్టి రైతులందరూ కలిసి రావాలని చెప్పి నేను కూడా అనేక సందర్భాల్లో గ్రామాల్లో వెళ్ళడం జరిగింది. దీన్ని తప్పకుండా మేము ఆపేసే విధంగా పోరాటం చేస్తాం. అందులో ఇది ఒక అంశం, భారతదేశంలో ఒక అంశం. అవగాహనతో మాట్లాడుతున్నారు సార్, కానీ రైతులకు ఇదివరకు మీరు ఎలా ఉపయోగపడ్డారు? రైతన్నకు మేము ఎలా ఉపయోగపడము అంటే మేము కొన్ని చోట్ల మొక్కలు కూడా ఇచ్చాము. దాదాపుగా వాళ్ళకి తక్కువ రేటుతో మేము తెచ్చినా కూడా, అంటే మామూలుగా మేము కొంటాం కదా, మాకు వచ్చిన కమిషన్ కూడా మాకు 10% కమిషన్ ఇచ్చాము కూడా. ఆ 15%లో 10% వాళ్ళకే ఇచ్చింది, మేము 5% తీసుకుంటాం. ఎందుకంటే సంస్థ ముందుకు నడవాలంటే 10 మంది వ్యక్తులకి మళ్ళీ ఒక వ్యక్తిని మనకు వాళ్ళ గౌరవ వేతనం కానీ ఇవ్వాలి కాబట్టి
అందులో డోనర్స్ను మేము కలుస్తున్నాము. ఆ డోనర్స్ ద్వారా కూడా మేము కొన్ని చెట్లను సేకరించి ఆ డోనర్ ద్వారా ఆ పచ్చదనాన్ని పెంచడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ విధంగా ముందుకెళ్తున్నాము. కాబట్టి మాకు ఏమంటే ఎవరి సహకారం లేదు, అయినప్పటికీ ఆ సహకారాన్ని మేము కొనడానికి ముందుకు వెళ్తున్నాము. మా మంచి పనులే 10 మందికి ఉపయోగపడతాయి. మీ సొంత సొంత నిధులతో ఇప్పుడు చేస్తున్నాం. ఎవరున్నా దాతలు ఇచ్చిన వాళ్ళు కానీ ఇంకా వేరే వ్యక్తుల ద్వారా మేము చేస్తున్నాం. అంటే మనిషికి ఎంతవరకు చేయగలరా అంతవరకు చేస్తున్నాం. నాకు శక్తి మేరకు మేము చేస్తున్నాము. ఎందుకంటే ఒక సంస్థను నడపాలంటే సంస్థలో ఆర్థికంగా బలోపేతం కావాలి. కాబట్టి మనము ఏమైనా చేయొచ్చు. కాబట్టి అది ఆ వచ్చినటువంటి డబ్బు నాకు నా కుటుంబానికి కానీ నా పిల్లలకు కానీ దక్కదు. ఆ వచ్చే డబ్బు అంతా మొత్తం అంతా ఈ 4 అంశాలపైన విద్య, పర్యావరణము, అంటే మీ వ్యవసాయము, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. నాకు ఏదైనా నిధులు కానీ కొన్ని లక్షలు కానీ ఎంత రాలి నేను అదంతా మొత్తం అంతా ఈ 4 అంశాలపైన పెడతాను. ఎందుకంటే బాత్రూమ్ గ్రీన్ పార్క్ చూడడమే నా ముఖ్య ఉద్దేశం, నా ఆశయం. మీరు గ్రీన్ భారత్ లోని ఒక అంశంని ఆరోగ్యం చెప్పారు సార్, చాలా సంతోషకరం. ఆ యొక్క ఆరోగ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నాం వసతి గృహాల్లో పిల్లలకి ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్. వెరీ గుడ్. మీరు దానిపై స్పందించరా? అంటే మీరు తనిఖీ చేయడానికి వెళ్తారా, వెళ్ళారా సార్? అలా ఒకవేళ వెళ్ళి ఉంటే పిల్లలకి ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది మీరు ఇక్కడ గమనించరా? తప్పకుండా. ఎందుకంటే మీరు మంచి అంశం అడిగారు. ఇది పిల్లలంటే వాళ్ళు దేవుళ్ళు. ఎందుకంటే ఈ దేశాన్ని నడిపించే భారత పౌరులు. మరి వాళ్ళు పిల్లలు బాగుంటేనే ఈ దేశం ముందుకు నడుస్తుంది. పిల్లల్లో ఆరోగ్యం పాయిజన్ అనేది ఇది చాలా దురదృష్టకరమైనది. దీనికి కమిటీలు వేయాలి. మరి ఇంకొకటి మా సంస్థ కూడా మేము ఒక టీం రెడీ చేస్తాం. ఒక టీం అంటే దీంట్లో భారత్ గ్రీన్ టీం అని గ్రీన్ టీం గ్రీన్ సైన్ అని ఏర్పాటు చేసి వాలంటీర్లను తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు మాకు కనీసము ఇంతవరకు ఏ దాతతోనూ మేము ఏమీ చేయలేదు. కాబట్టి మాకి ఇప్పుడు కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళు ఎంతోమంది దాతలు ఉంటారు. అదే మంచి ప్రోగ్రామ్ చేసే వాళ్ళు ఎవరు కనపడలేదు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళు చూస్తారు అన్నమాట. వాళ్ళు భూతత్వంలో చూస్తారు ఏ సంస్థ చేస్తుంది. ఆ సంస్థను వాళ్ళు దగ్గరికి వచ్చి, సార్ మీరు ఏమైనా చేయండి, ఈ దేశానికి ఏమైనా మీరు చేయండి అని చెప్పి మా మంచి పనులు చూసి వాళ్ళు మా మంచి ముందుకు నడిపిస్తారని చెప్పి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి దాతలను కూడా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మా సంస్థ నిజాయితీ కలిగినటువంటి సంస్థ, ఇంతవరకు ఎలాంటివి లేవు. తప్పకుండా ఈ ఆహారం ఎందుకు ఆహారం ఇట్లా ఫుడ్ పాయిజన్ అవుతుందంటే ఇక్కడ దేశంలో పండించే పంటలు నాణ్యత లేదు. ఎందుకంటే విష పదార్థంతో ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు, ఇప్పుడు గొడవలు ఏం చేస్తారంటే మందులు కొడతారు. గోడౌన్లలో మందులు కొడతారు. వాళ్ళు ఎక్కువ రోజులు ఉండేదాకా ఏమవుతుంది, ఆ వంట వండితే ఉంది ఫుడ్ పాయిజన్. దానికి సరైనటువంటి అంటేనే వంటగది ఉండదు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, లోపాలు చాలా ఉన్నాయి. మరి ఇలాంటి లోపాలను చేయాలంటే స్వచ్ఛంద సంస్థలు బలోపేతం చేయాలి. అంటే మేధావులు ఒక వేదిక పైన తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. కానీ ఇలాంటి కమిటీలు ఉండడం వల్ల మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పి తప్పకుండా మీరు చెప్పినటువంటి ఈ పాయింట్ను ప్రతి స్కూల్ని ఇప్పుడు ఎందుకంటే నేను ఒక నిమిషము నా సమయాన్ని వృధా చేయను, సమాజ సేవకి అంకితం చేస్తున్నాను. ఎప్పుడు మీరు ఏదైనా పలానా చోటుకి వృధా ఉండండి అంటే జర్నలిస్ట్ కానీ ఇట్లా మీతో పాటు వచ్చి అక్కడ ఏం జరుగుతుంది, అధికారులు ఏం చేస్తున్నారు అనేదాన్ని తప్పకుండా వస్తాము. ఇక్కడ ఎక్కడైనా ప్రకృతి విధ్వంసం జరిగినా కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఒకసారి ఏం జరిగిందంటే, నేను అనంతం నుంచి గోరంట్లకు వస్తున్నాను. పెనుగొండ దగ్గర అంటే మొత్తం భయంకరంగా ఆ అడవి మంటల్లో కాలిపోయి ఎన్నో పక్షులు రెపరెపలాడుతూ వెళ్తున్నాయి. మరి చాలా మంది అవి అక్కడ పోతున్నారు అన్నమాట, ఎవరు పట్టించుకోలేదు. దీని కారణం ఏమి? మానవ తప్పిదం కూడా ఉంది. మానవుడు ఒక స్వార్థ జీవి. ఆ స్వార్థ చింతన ఎవరైతే వదులుతారో వాళ్ళు తప్పకుండా 100 సంవత్సరాలు అంటే మీ ఆరోగ్యాన్ని పొందుతూ 100 సంవత్సరాలు బ్రతికేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైతే నాది, నా కడుపు, నేనే, నా పిల్లలు అంటూ డబ్బులు వెంట ఎవరైతే పరిగెత్తారో వాళ్ళ కుటుంబము సరైన సతమతం అవుతూ వాళ్ళ జీవితాన్ని ముందుకు వెళ్ళలేరు.
అదే మేము మాలాంటి వాళ్ళు ఈరోజు 63 సంవత్సరాలు ఈరోజు నాకు కానీ ప్రకృతి బలంగా నాకు ఈ ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే నేను చేసే పనులు నేను ప్రకృతిలో నడుస్తున్నాను. మరి కరోనా సమయంలో ఎలాంటి బాధలు లేవు, మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాను. మరి పొద్దున్నే లేసాను, యోగా చేస్తాను, కషాయాలు తీసుకుంటాను, ఆకు కషాయాలు తీసుకుంటాను. ఇవన్నీ చేయాలి మనం. కాబట్టి ఇవన్నీ చేస్తే తప్పకుండా మనం ముందుకు పోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో విద్యార్థులకి ఎలాంటి కలిగినా కూడా తప్పకుండా మా సంస్థ స్పందిస్తుందని చెప్పి మీడియాకి స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈరోజు. ఇప్పటిదాకా గ్రీన్ భారత్ ఫౌండేషన్ లో ఎంతమంది ఉన్నారు సార్? అంటే ఉన్న వాళ్ళలో కూడా మీరు తనిఖీ చేయలేదా? వెళ్ళలేదా వసతి గృహాలకి? దాదాపు 8 నెలలు అయింది. సంస్థను ఒక మేడం అపాయింట్ చేశాము. నెక్స్ట్ మళ్ళీ ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము కూడా మా టీం మొత్తము మా టీంలో మేము 11 మంది ఉండాలనుకున్నాము. ఇప్పుడు దాదాపు సంస్థలో విద్యాసంస్థలు కానీ మొత్తము 9 మంది ఉన్నారు. ఈ 9 మందిని కూడా మేము ఉపయోగించుకుంటాం. దేనికోసం ఉపయోగించుకుంటాము? ఈ 4 అంశాలపైన మేము ఉపయోగించుకొని ఇంకా బలోపేతం చేయడానికి మాకు కొంత సమయం పడుతుంది. తప్పకుండా నెరవేరుస్తాం. అంటే మా వంతు సహకారం, మా సంస్థ వంతు సహకారం తప్పకుండా ముందుకెళ్తాం. కాబట్టి ఈ శక్తి అనేది భగవంతుని మీద నేను ఆధారపడి పనిచేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే గౌరవ డాక్టరేట్ రావడం కూడా నాకు మరింత బాధ్యతలు పెరిగాయి. దీంట్లో ఇది మ్యాన్ పవర్ వస్తుంది. కాబట్టి తప్పకుండా పెద్ద మేధావుల్ని వేదిక మీద తెచ్చి భారతదేశాన్ని ఈ 4 అంశాలని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళి దేశాభివృద్ధి కోసం పరుగులు తీయాలని చెప్పి నేను మీడియాను, ప్రతి వ్యక్తిని నేను వేడుకుంటున్నాను. ఇది చేయాలని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఓకే. మీకు ఢిల్లీలో ఇప్పుడు ఒక అంతర్జాతీయ అవార్డు తీసుకున్నారు సార్. మాకు చాలా సంతోషకరంగా ఉంది. అవార్డు గురించి మీరు తీసుకుని పోయేప్పుడు కానీ, మీకు కాల్ వచ్చినప్పుడు కానీ మీ స్పందన ఎలా ఉంది సార్? మీరు నమ్ముతారు కానీ ఒక విషయం చెప్తాను. నేను ఫ్లైట్ బుక్ చేశారు వాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు ఫ్లైట్ బుక్ చేశారు. కానీ అక్కడ 10 గంటలకు 10:10కి బయలుదేరాల. కానీ ఆ రోజు మేము ట్రైన్ బుక్ చేసాము. ట్రైన్ బుక్ చేస్తే ఏమైంది, ఆ ట్రైన్ బుక్ చేస్తే ఏమైందంటే ఆ ట్రైన్ చాలా డైవర్ట్ అయింది. ఆ డైవర్ట్ అయ్యడంలో ఏం జరిగింది, క్రాసింగ్ పడి ట్రైన్ లేట్ అయ్యి 9 గంటలకు వాటికి చేరుకుంటుంది. అప్పుడు నేను ఎలా చేరుకునేది? కాబట్టి నేను మధ్యలో నేను ఏం చేశాను, చైన్ లాగాలని చెప్పాను. చైన్ లాగే కాలేదు. మరి మధ్య కొంత దూరం పోయాము. క్రాసింగ్ వచ్చింది, మీరు దిగుతారని చెప్పి నా కొడుకును కూడా దింపేసి అప్పుడు అర్ధగంటలో పోకపోతే ఫ్లైట్ మిస్ అవుతుంది. దిగినాం. మళ్ళీ మేము ఏం చేసాము, మళ్ళీ ఫోన్ చేస్తే కారు 5 నిమిషాలు వచ్చేసింది. ఒక 10 నిమిషాలు లేట్ అయినప్పుడు అవార్డు తీసుకోలేదు. మరి ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి ఎన్నో ఇబ్బందులతో అవార్డు తీసుకోవడం, ఢిల్లీలో అవార్డు తీసుకోవడం జరిగింది. మరి ఇది చాలా అంటే బాధ్యతతో కూడింది. అవార్డే కాదు, ఇది మరింత బాధ్యత తీసుకోవడానికి నాకు ఇది అవార్డు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కానీ ఉపయోగపడిన వాళ్ళకు కూడా మీరు ఒక చెట్టు వేరు అయింది, ఆ చెట్టుకు వేరు నుంచి ఎలాగ పండ్లు వస్తాయో అదేలాగున ప్రతి ఒక్కరు ఫలించాలని, మీరు ఆదర్శంగా ఉండాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అంశం ఏమంటే, ఇప్పుడు చెట్టు పెంచుతూ ఉంటాం. చెట్టు పెంచినప్పుడే చెట్టు పెంచుదని కాయలు వేసేది. ఆ కాయలు ఏం చేస్తాము, 10 మంది పంచుతాం. ఆ సంస్థ కూడా తప్పకుండా కాయలు వస్తుంది. కాయలు వేసినమే మీరు అంటే విద్యార్థులకి కానీ, మీడియా మిత్రులు కూడా మేము అనుకున్నాము, మీకు చెప్పాము, వాగ్దానం కూడా చేసాము. మీడియా మిత్రుల యొక్క పిల్లలకు కూడా మేము వాళ్ళ చదువులకి మేము మా తరఫున తప్పకుండా అది ఒకరోజు జరుగుతుంది. మొత్తం మీడియా పుట్టపర్తిలో ఉన్నటువంటి మీడియా మిత్రుల యొక్క వాళ్ళ పిల్లలకి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలని చెప్పి నేను కోరుకునే మొదటి వ్యక్తి నేను అని చెప్పి. ఎందుకంటే మీడియా లేకపోతే ఈ ప్రపంచం ప్రతి అంశం జరగాలంటే, ప్రతి అంశము ఇప్పుడు మెసేజ్ వెళ్ళాలంటే తప్పకుండా మీడియా చాలా అవసరము. కాబట్టి పలానా చోట, పలానా పుట్టపర్తిలో, పలానా కేంద్రంలో ఇది జరుగుతుందని చెప్పి 10 మందికి తెలియాలని చెప్పి నేను మీడియాను, అందరి మీడియా మిత్రులకి నేను తెలియజేసేది ఒక్కటే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. జై గ్రీన్ భారత్, జై జవాన్, జై కిసాన్.